రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఆదివారం కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని బోండా డివిజన్లోని మారేడ్పల్లి షెన్నాయ్ గ్రౌండ్స్ లో కంటోన్మెంట్ వాణి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గణేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కంటోన్మెంట్ వాణి కార్యక్రమంలో మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లోని అన్ని శాఖల అధికారులందరినీ ప్రజల సౌకర్యార్థం ఎమ్మెల్యే గణేష్ ప్రత్యేక చొరవ తీసుకుని ఒకే చోటకు చేర్చి ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించేలా చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్లోని రెవెన్యూ, గృహ నిర్మాణ, హెచ్ఎండబ్ల్యూఎస్, ఇంజనీరింగ్, హెల్త్ అండ్ శానిటేషన్, హార్టికల్చర్, ఎలక్ట్రిసిటీ, ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, సివిల్ సప్లై అధికారులతో పాటు అన్ని విభాగాల ప్రభుత్వ సిబ్బంది పాల్గొని ప్రజల నుంచి వినతి పత్రాలు అందుకుని వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. కంటోన్మెంట్ వాణి కార్యక్రమాన్ని ఉద్దేశించి అక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులతో ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ ప్రజలు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు తిరగడం ఇబ్బందిగా ఉంటుందని, అన్ని శాఖల అధికారులను ఒకే వేదికపై తీసుకొచ్చి ప్రజల సమస్యలను వినతి పత్రాల ద్వారా అందుకున్నామని, వచ్చిన వినతి పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి అధికారులు వాటి పరిష్కారానికి కృషి చేస్తారని, ప్రభుత్వం 99 రోజుల్లో అన్ని డివిజన్లలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రజల మౌలిక అవసరాలైన త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజ్, ఆరోగ్యం, శానిటేషన్ వంటి సమస్యలు పరిష్కరిస్తారని, అలాగే ఇందిరమిళ్లు, రేషన్ కార్డులు, 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ వంటి వినతులను క్షేత్రస్థాయిలో పర్యటించి అర్హులైన అందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తారని, ప్రజలు కూడా అధికారులకు సహకరించి వారి సమస్యలను పరిష్కరించుకోవాలని చెప్పారు. కార్యక్రమానికి వచ్చిన ప్రజలు మోండా డివిజన్ చరిత్రలో అధికారులందరినీ ఒకే వేదికపై చేర్చి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఎమ్మెల్యే గణేష్ కు కృతజ్ఞతలు తెలపడంతో, మీరు ఓటు వేసి తనను ఎమ్మెల్యేగా గెలిపించారని, మీ సమస్యలను తీర్చడానికి ఈ కార్యక్రమం అని, ఇది తన బాధ్యతని చెప్పారు. ఆదివారం సెలవు రోజు అయినా కూడా అధికారులు సహకరించి కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి కూడా ఎమ్మెల్యే ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతోష్ యాదవ్, నాగేష్ యాదవ్, అరవింద్ యాదవ్, బద్రీనాథ్ యాదవ్, వైష్ణవి యాదవ్, నరసింగరావు, వెంకటరాజు, ధనలక్ష్మి, బాబురావు తదితరులు పాల్గొన్నారు. జనరల్ మేనేజర్ చాలా వస్తూనే ఉంటుంది వాటర్. ఏం పేరు అమ్మాయి? ప్రోగ్రామ్ ఒక ముఖ్య ఉద్దేశం అర్థమైంది కదా. ఆల్ ఆఫీసర్స్ వన్ ప్లాట్ఫామ్ అంటే ఎందుకు పెట్టాము ఇది? ఇలాంటి సమస్యలు ఉంటే రోజు మీరు మాట్లాడుకుని వాళ్ళు అందరూ ఒకటే వేదిక నుంచి మీ సమస్యలు పరిష్కారం కావాలని ఈ ప్రజావాణి. ఇంతకుముందు ఎవరైనా పెట్టిరా? ఎవరు నేను మాట్లాడాలి లేకుండా వాళ్ళు మాట్లాడాలి, అలాగలాగా ఉంటుండే. అందరూ ఒకటే ప్లాట్ఫామ్కి వచ్చి అన్ని డిపార్ట్మెంట్స్ ఉందంటే మీ సమస్యలు పరిష్కారం కావాలి, మీ అవసరాలు తీరాలి. అదే ప్రోగ్రామ్. ప్రైవేట్ మాన్యువల్స్ని వాళ్ళని రిపేర్ చేసుకోమని మేము ప్రైవేట్ 2 మాన్యువల్స్ ఉంటాయి గల్లీలో. వాటర్ వస్తుంది. మీరు చెప్పండి. రేషన్ కార్డు లేదు, మరి అప్లికేషన్ అక్కడ ఇచ్చాను. ఇది అది 2 ఒకటే. ఇది వాటర్ బిల్ వస్తుందండి, అదే మీటర్ పనిచేస్తుంది. క్లీన్ చేయించినా కూడా మళ్ళీ సేమ్ అదే. నువ్వు బస్తీ మొత్తం పర్యటించిన బస్తీ సమస్యలన్నీ తెలుసు వాళ్ళకి. అంతా ఏంటంటే సివరేజ్ లైన్ ప్రాబ్లమ్. మన పార్క్ లో ట్రాన్స్ఫర్ లాస్ట్ టైం కూడా మాట్లాడడం కదా, అది అవుతలేదు. 10 ఏళ్ళు అయిపోయాయి. డీసీ గారు ఇప్పుడు లేపాక్షి కాలనీ ఐడియా ఉండొచ్చు మీకు. ఆడ ఒక పార్క్ ఉంది. పార్క్ లో వీళ్ళు యోగా గిట చేసుకుంటూ గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకుంది. ఇప్పుడు 99 డేస్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక. మీ ఇష్యూస్ అన్ని రిజాల్వ్ చేయాలని. అందుకే వాళ్ళు ఒక్కొక్కరు అక్కడ వచ్చుడు కాదు, ఇంకో ప్లాట్ఫామ్ మీద ఉంటే అందరికి ఈజీ అవుతుంది ఇక్కడ పెట్టుకోవడం. చాలా సంతోషం. మీద అయిపోతుంది, ఇవన్నీ పెండింగ్ ఉండదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆఫీషియల్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది మీది. మీడియా మిత్రులకి నమస్కారం. ఈరోజు కంటోన్మెంట్ వాణి ప్రోగ్రాం ఈ షెన్నాయ్ గ్రౌండ్ మారేడ్పల్లిలో జరుగుతుంది. ఈరోజు ఈ యొక్క కంటోన్మెంట్ వాణి కార్యక్రమానికి జిహెచ్ఎంసీ ఆల్ డిపార్ట్మెంట్స్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, హెచ్ఎండబ్ల్యూఎస్ డిపార్ట్మెంటు, ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు, లా అండ్ ఆర్డర్ పోలీస్ వాళ్ళు,
హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు, సివిల్ సప్లై వాళ్ళు, ప్రతి డిపార్ట్మెంట్ రాష్ట్రంలో ఉన్న అన్ని అధికారులు ఒకే వేదిక మీద వచ్చి ప్రజా సమస్యలు పరిష్కరించడానికి, ప్రజా అవసరాలు తీర్చడానికి ఈ ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కంటోన్మెంట్లో. ముఖ్యంగా ఈరోజే చేయడం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏ విధంగా అయితే మనందరికీ తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వం 99 డేస్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం తీసుకుంది. ఇందులో అన్ని అధికారులు, ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు బస్తీకి కాలనీకి వెళ్ళి సమస్యలు పరిష్కరిస్తారు. వాళ్ళ అవసరాలు తీర్చే విధంగా ఈ కార్యక్రమం అఫీషియల్స్ వెళ్తారు. ఇలా అయితే అంతటా వెళ్ళి అన్ని వాళ్ళ దృష్టికి కూడా రాదు కాబట్టి ఒక వేదిక ఏర్పాటు చేస్తే అన్ని కాలనీ వాళ్ళు, బస్తీ వాళ్ళు, పార్కుల సమస్య కావచ్చు, జిమ్ములు అవసరం ఉన్నా, పార్కులలో ఏమైనా ఇష్యూ ఉన్నా, డ్రైనేజ్ సమస్య గురించి ఎక్కువ మంది డ్రైనేజ్, ఎందుకంటే మోండా డివిజన్లో రెజిమెంటల్ బజార్ ప్రాంతం అంతటా అప్పుడు పాత లైన్లు వేశారు కాబట్టి కొత్త లైన్లు అవసరం ఉంది, డ్రైనేజ్ లైన్లు అవసరమని డ్రైనేజ్ చేసినాక యాజ్ యూజువల్గా మన రోడ్లు అవసరం ఉంటుంది. త్రాగునీళ్ళు కూడా ఎక్కడైతే కష్టం ఉందో అక్కడ కూడా కొత్త పైప్ లైన్ వేయాలని కూడా చాలామంది రిక్వెస్ట్ చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక లక్ష్యం, ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఏదో సంక్షేమ పథకాలు అందాలి, ఎవరికి కూడా అందకుండా ఉండొద్దని ఒక ఆలోచనతో ఈ 99 డేస్ ప్రోగ్రాంలో ఎవరెవరికైతే 200 యూనిట్లు బెనిఫిట్ రాలేదో, 500 రూపాయలకి సిలిండర్ గ్యాస్ బెనిఫిట్ రాలేదో వాళ్ళందరూ కూడా ఇక్కడ నమోదు చేసుకురు. ఎవరికైతే కొత్త రేషన్ కార్డు రాలేదో వారందరూ నమోదు చేయడానికి అవకాశం ఇచ్చింది. కాబట్టి అందరు సమస్యలు పరిష్కరించాలనే ఒక ఆలోచనతో ఈ ప్రోగ్రాం, ఈ ఒక ప్రోగ్రాంకి ఇంత పెద్ద ఎత్తున అఫీషియల్స్ అంతా ఈరోజు ఆదివారం అయినా సహకరించినందుకు అన్ని డిపార్ట్మెంట్ డిప్యూటీ కమిషనర్ అయిన డాకు నాయక్ గారికి, హెచ్ఎండబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ ఎంఆర్ఓలకి, పోలీస్ డిపార్ట్మెంట్ సిఐ, మారడపల్లి సిఐ, తుకారంగేట్ సిఐ అందరు ఇక్కడ విచ్చేసిన ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆదివారం అయితే ప్రజలకు కూడా హాలిడే ఉంటుంది కాబట్టి అందరు రావడానికి వీలుంటుంది. వారికి కూడా గవర్నమెంట్ ఈరోజు హాలిడే ఇచ్చినా కూడా ఈరోజు రమ్మంటే వారు కూడా ఇమీడియట్గా స్పందించి ప్రజా సమస్యలు పరిష్కారం కావాలని వచ్చినందుకు వారికి కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా దీని ద్వారా మన అందరికీ అర్థమవుతుంది. ఇదే మాదిరిగా ఏదైతే నోట్ చేసుకుంది ప్రతిదీ రికార్డ్ చేసుకొని అవసరమైతే బస్తీలు ఈ ఆఫీషియల్స్ పర్యటించి మరీ దానికి కావాల్సిన బడ్జెట్ శాంక్షన్ చేసి వీలైనంత వారికి సమస్యలు పరిష్కరించుతామని కూడా మీ ద్వారా ప్రజలకు కూడా తెలుపుతున్నాం.